చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ మీద ప్రత్యేక దర్యాప్తు జరుగుతుంది. దానికి పాల్పడినటువంటి అధికారుల మీద కఠిన చర్యలు తప్పవు. ఇక నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారు పదే 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 ఒక మాట చెప్తున్నారు. అన్ని లక్షలతో గెలవబోతున్నా, ఇన్ని లక్షలతో గెలవబోతున్నానని చెప్పని. విజయసాయిరెడ్డి గారిని నేను సూటిగా ఒక మాట అడగదలుచుకున్నా. అయ్యా, మీకు ఇంకా 4 ఏళ్ల రాజ్యసభ సభ్యత్వం ఉంది. నిజంగా మీకు గెలుస్తానని నమ్మకం ఉంటే ఆ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే మరొకరికి అవకాశం వస్తుంది. అప్పుడు ప్రజల్లో కూడా మీ మీద నమ్మకం వస్తుంది. నీకు నిజంగా నమ్మకం ఉంటే విజయసాయిరెడ్డి గారు 4 సంవత్సరాల రాజ్యసభకు రాజీనామా చేయి, అప్పుడు ఏదైనా మాట్లాడు. ఎందుకంటే ఇప్పటికే విజయసాయిరెడ్డి గారికి అర్థమైంది, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, నేను ఓడిపోతున్నానని చెప్పని. కాబట్టి విజయసాయిరెడ్డి గారు కేంద్రంలో ఉండే చాలా మందితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. అది మాట్లాడుకోవాలంటే రాజ్యసభ ఉండాలా. నాకు రాజ్యసభ ఉంది కాబట్టి అన్ని రకాల సహకరిస్తాను కాబట్టి నా జోలికి రావద్దని కేంద్రంలో ఉండే వాళ్ళతో చాలా మందితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి విషయం నాకు సంబంధం లేదు, నేను రాజ్యసభ సభ్యుడిని అనేదానికి ప్రయత్నం తప్ప మరో దానికి కాదు. అటు విజయసాయిరెడ్డి గారు మీకు నిజంగా గెలుస్తామన్న నమ్మకం ఉంటే రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేసి నామినేషన్ వేయండి. ఇంకా సార్ జయరాజ్ గారు, రాజేష్ గారు, ఇంకమ్మా ఎన్ని క్వశ్చన్స్ ఇంకా సార్? ఏం సార్ పెట్టక ప్రశ్న పెడితే కాదు సార్. విజయసాయిరెడ్డి గారు చెప్పారు కదా సార్, అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజైనా ఫలానా అభ్యర్థిని పెట్టు, ఫలానా అభ్యర్థిని పెట్టొద్దు అని చెప్పారా? పెట్టేది మీరే, తీసేది మీరే. ఉద్యోగుల బదిలీలు చేసినట్టు ఎమ్మెల్యేలని బదిలీలు చేసేది మీరే. ఆ నింద తెచ్చి వీపీఆర్ నెత్తిన వేసేది మీరే. రేపు అభ్యర్థుల్ని మీరు టికెట్లు ఇచ్చేవాళ్ళకేమో వీపీఆర్ వ్యతిరేకించాడు, అయినా టికెట్లు ఇచ్చామని చెప్తారు. టికెట్లు తీసేసిన వాళ్ళకేమో వీపీఆర్ వ్యతిరేకించాడు, మీ టికెట్లు తీసేశారని చెప్తారు. వీళ్ళందరూ కలిసి వీపీఆర్ని ఏం చేయాలని, వీపీఆర్ గారిని ఏం చేయాలని మీ పార్లమెంటు వీపీఆర్ గారిని పోటీ పెట్టి 10 మంది చేత వారికి ఒక దగ్గర సంబంధాలు ఉండే విధంగా చేయాల్సింది పోయి సంబంధాలు మొత్తం తెంచేసే రీతిలో ఇది ఒక స్థాయిలో జరిగిన కుట్ర కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి వీపీఆర్ గారి దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తగాదాలు పెట్టాలా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాలా? ఒక స్థాయిలో ఉన్నటువంటి కోటరి చేసినటువంటి కుట్ర కాదా ఇది? ఆ కుట్రలు నాలాంటోడైతే భరించుండేవాడమే కానీ, మళ్ళీ కుట్రలు బన్నేవాడమే కానీ, ఆ కుట్రలకు ఆయన దూరం కాబట్టి నాయన మీకో దండం, మీ పార్టీకో దండం అని పెట్టాడు. ఇవన్నీ జగన్ గారి దృష్టికి వీపీఆర్ గారు తీసుకెళ్ళినా వారు ఇప్పుడు స్పందించాలా? ఇకేం చేయాలా? సార్, ఈరోజు మీరు మాట్లాడుతున్నారు నెల్లూరు నగరంలో మైనార్టీ అభ్యర్థి